ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 2009లో ప్రజారాజ్యంలో పోటీ చేసిన దగ్గర నుంచి కావల్లో ఒక సరికొత్త రాజకీయానికి తెరలేపాడు ఆయన. ఆ రోజు ఓడిపోవటం, తర్వాత 2014లో శాసనసభ్యుడిగా ఎన్నికైన కాడ నుంచి అంతా గ్లోబల్ ప్రచారం, చేసే తప్పులన్నీ ఆయన, ప్రచారం మాత్రం ఎదుటివాడి మీద కారణాలు చేయటం బాగా అలవాటు. అందులో ఆయనకి మీడియా, కొంతమంది మీడియా ఉంటారు, అందరు మీడియా కాదు, కొంతమంది మీడియాని వాడుకొని వాళ్ళ చేత దుష్ప్రచారం చేయించడంలో, అబద్ధ ప్రచారం చేయించడంలో చాలా దిట్ట ఆయన. ఎందుకంటే మీరు 2014లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మస్తాన్ రావు గారు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, మీ పార్టీ నాయకులు, వారి మీద నువ్వు ఎంత దుష్ప్రచారం చేశావు. ఇసుకపల్లిలో ఉప్పు కొట్టాలని ఆక్రమించుకున్నాడని, ఇసుకపల్లిలో భయభ్రాంతులు చేసి పొలాలన్నీ ఆక్రమించుకున్నాడని, ఆయన పెద్ద భూ కబ్జాదారుడని, అలాగే ఆ రోజుల్లో సివిఆర్ న్యూస్ ఛానల్కి లక్షలాది రూపాయలు నువ్వు వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి ఆ మస్తాన్ రావు గారి మీద ఎంత గ్లోబల్ ప్రచారం చేయించావు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చావు నువ్వు, మరి ఆ మస్తాన్ రావు గారు మీకు మంచి అయిపోయాడా? అంటే కావలి పట్టణ ప్రజానీకానికి తెలియజేస్తున్నావు అంటే ప్రతాప్ రెడ్డి గారి నైజం, ప్రతాప్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి చెప్తా ఉన్నాం. ఆయన ఇక్కడ స్థానికంగా పుట్టాడు, మనోడు, మంచోడు అని చెప్పి మీరు అందరూ కూడా ఆయన ఆదరిస్తున్నారు. మరొక్కసారి అతనికి ఓట్లేసి ఈ కావలి నియోజకవర్గాన్ని నాశనం చేయొద్దని చెప్పి అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఆయన చేసిన చిన్న చితక పనులు కాదు. ఆయన 2019లో అధికారం చేపట్టిన తర్వాత ఆయన మీద ఎవరు తప్పుడు ప్రచారాలు చేసినా విలేకరుల మీద దాడులు చేయించాడు. విలేకరుల ఇళ్ల మీద పోయి బెదిరించారు, విలేకరుల ఆఫీసుల మీద పోయి దాడులు చేయించి SC/ST కేసులు పెట్టించారు. అలాగే ఆయనకి ఏ నాయకుడైతే ఎదురు తిరిగితే వాళ్ళందరి మీద దాడులు చేసి కేసులు పెట్టించావు. దానికి ఉదాహరణ నేను. నా ఆఫీస్ మీద దాడి చేసి నా మీద SC/ST కేసులు పెట్టి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించావు. ఎంతసేపుడికి నిన్నగాక మొన్న కావలి రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణారెడ్డి మీద నీ దగ్గరుండే వంది మాదిరులు సోషల్ మీడియాలో లేనిపోయిన దుష్ప్రచారాలు చేస్తున్నారు. చాలా బాధ వేస్తుంది అదంతా కూడా. ఆయన ఒక రౌడీ అని, ఆయన ఒక మైనింగ్ డాన్ అని, ఆయన ఒక రియల్ ఎస్టేట్ డాన్ అని ఇవన్నీ చెప్తూ ఉండవు. సరే, ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా నేను. కావలి నియోజకవర్గంలో కృష్ణారెడ్డి ఒక రౌడీజం చేసినట్టు కానీ, ఒక ఇల్లు కూల్చినట్టు కానీ, ఒకరిని బెదిరించినట్టు కానీ ఏదన్నా ఒక చిన్న చూపించండి మీరు, దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నీ రౌడీజం, నీ హయాంలో జరిగిన కార్యక్రమాలు, మరి దీన్ని రౌడీజం అంటారో ఏమంటారో కావలి పట్టణ ప్రముఖులు, పాత్రికేయులు, మేధావులు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్తున్నాను నేను. ఆయన శాసనసభ్యుడు ఎంతో చెప్పాను, విలేకరుల మీద, నాయకుల మీద ఎలా దాడి చేసింది. నీకోసం, నీ గెలుపు కోసం 2014-2019లో పనిచేసిన పెద్దలు, మాజీ శాసనసభ్యుడు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారిని, ఆయన నీ పార్టీ రాష్ట్ర పార్టీ నాయకుడు ఆయన ఒక పత్రికా విలేకరుల సమావేశం పెడతానికి ఆర్ఎంబి గెస్ట్ హౌస్లకు వస్తే నీ వంది మాధవులు మొత్తాన్ని ఆయన మీదకు పంపించి ఆయన మీద దాడికి ఉసిగొలిపి ఆయన గెస్ట్ హౌస్ నుంచి తరివేసింది వాస్తవం కాదా? ఒక మాజీ శాసనసభ్యుడి మీద జరిగిన దాడిని జరిపించింది నువ్వు కాదా? దీన్ని ఏమంటారు? దీన్ని అనరా రౌడీజం అని? దీన్ని అనరా రౌడీజం అని? సాక్షాత్తు 80 కోట్ల రూపాయలతో ఒక అమృత పథకం బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్లో మా రవిచంద్ర గారు తెస్తే రవాణా చెప్పినట్టు అర్ధరాత్రి నీ దగ్గరుండే విలేకరులు 10 మందిని అడ్డం పెట్టుకొని లైట్లు ఆపి, సీసీ కెమెరాలు ఆపి అధికారుల సమక్షంలో పైలాను బగలగొట్టారు. ఏ విలేకరులు అయితే ఆ కార్యక్రమం నిర్వహించారో, ఒక విలేకరు 6 నెలలు 7 నెలలు నీ దగ్గర దూరంగా ఉండి తీసిన ఫుటేజ్ అంతా మాకు ఇచ్చాడు. దాంట్లో ఎవరెవరు ఏమేం చేశారు, ఎవరు కారులో కూర్చున్నారు, ఎవరు జేసీబీలు తెచ్చారు, ఎవరు బగలగొట్టారు, దాన్ని తీసుకొచ్చి మందాడి చెరువులో ఏ టైంలో బారపోసారో మొత్తం ఉండయి. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. ఏ అమృత పథకం పైలాను బగలగొట్టారో
ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తులు. మేము రౌడిజం చేయలా, నువ్వు చేసావు రౌడిజం. ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఒక రాష్ట్ర మంత్రులు, అధికారులు అందరూ కలిసి చేసిన శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాన్ని ధ్వంసం చేయించావు పైలాను నువ్వు. దీన్ని అనరా రౌడిజం అని? ఏమంటారు దీన్ని రౌడిజం అనకుండా? మందాడి చెరువు కింద ఆయన కొనుక్కున్న స్థలంలో ఒక ఇల్లు కట్టుకుంటే నువ్వు ఎన్నికల డిక్లరేషన్ ఫామ్ తీసుకుని కావిలికి వచ్చి రాకముందే రాత్రి అది కూల్చేసి సరాయిపాలెం పారదానది కూల్చేసి ఆ శిలాల్ప ఆ మట్టి రాళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు ఈ రోజు వరకు. అది ఎవరు కూల్చారో కూడా తెలియదు. ఇది కాదా రౌడిజం? నీ రౌడీ మోకలు బారుల మీద పడి కొట్టి జనాలను కొట్టించిన వాళ్ళు కాపాడలేదు. ఇది కాదా నీ రౌడిజం? అలాగే సాక్షాత్తు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తీసుకుపోయి ఏడో తీసుకుపెట్టి పారేయించావు. ఇది కాదా నీ రౌడిజం? నువ్వు చేసిన రౌడిజాలు, నీ హయాంలో జరిగిన రౌడిజాలు, నువ్వు వచ్చిన తర్వాత రౌడీ మోక ప్రేరేపణ, ఇక్కడ జరుగుతున్న గంజాయి, ఇక్కడ జరుగుతున్న డ్రగ్స్, ఇక్కడ జరుగుతున్న మాఫియా ఈ జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా జరగట్లా. ఈ నియోజకవర్గంలో జరిగిన అరెస్టులు, ఈ నియోజకవర్గంలో పంపిణీ జైలుకు పంపించిన నీ పార్టీ నాయకులు జనాలే, నీ నాయకులు నీ అనుచరులుగా బంధువులే ఇవన్నీ కార్యక్రమాలు చేశారు. ఇదిగా రౌడిజం? నువ్వు కావిలి జనాలకి ఒక సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని నేను ఇక్కడ బిడ్డని, నేను ఏం చేయను, నేను చాలా బుద్ధిమంతుని, నేను అమాయకుని అని చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. చాలా తప్పది. కావ్య కృష్ణారెడ్డి గారు ఎటువంటి మచ్చలేని వ్యక్తి, కష్టపడి పైకి వచ్చాడు. ఈరోజు కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, పైకి వచ్చాడు. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు ప్రజాసేవ చేయాలని ఆలోచనతో. అటువంటి వ్యక్తిని చూసి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? నాకు పోటీయే కాదని చెప్తున్నావు, డిపాజిటే రాదని చెప్పావు మొన్న. మరి ఆ వ్యక్తి మీద ఎందుకు డైలీ నీ వంది మాదుగుల చేత డైలీ సోషల్ మీడియాలో ఏదో ఒకటి పెట్టిస్తున్నావు? మైనింగ్ మాఫియా అన్నావు. ఆయన ప్రభుత్వం దగ్గర పర్మిట్లు తీసుకొని మైనింగ్ చేశాడు. ఆయన నీలాగా రుద్రకోట కొండను కరిగిచ్చేసావు, కావలి చెరువు మొత్తం దోచేసావు, బోగోలు కొండను కరిగిచ్చేసావు. రోజు నీ టిప్పర్లు, నీ గ్రావులు మొత్తం. ఇది కాదా? మా సోదరుడు భర్త చెప్పాడు, నీ దగ్గరుండే నీ అనుచరులే, నీ ముఖ్య అనుచరులే ఈరోజు నీ ఎలక్షన్ కోసం ఖర్చు పెడతారు. వాళ్ళు దోలుకున్న లైవ్ ఓట్లు గ్రావులకు డబ్బులు వసూలు చేయలేదా నువ్వు? నేను వసూలు చేయలేదు. మా వాళ్ళు ఎవరి దగ్గర పేర్లు కూడా చెప్తావు. మళ్ళీ నువ్వు ఎట్టా ప్రెస్ మీట్ మాట్లాడతావు, ఆ వ్యక్తుల పేర్లు చెప్తావు. నీ దగ్గర ఉండే పెద్ద లీడర్లు వాళ్ళందరి దగ్గర నువ్వు వసూలు చేయలేదా? వాళ్ళు బీపీఎస్ సెంటర్లో టీలు తాగుతావు, మాకు చెప్పుకున్నారు నాయన మా దగ్గర వసూలు చేశారు నాయన డబ్బులు మా కర్మ మీదని. నువ్వు వసూలు చేయలేదని మా సోదరుడు చెప్పినట్టు కలుగోలమ్మ గుళ్ళోనో లేకపోతే శివాలయంలో నువ్వు ప్రమాణం చేయి. మేము వసూలు చేసిన, మేము ఎవరెవరు వసూలు చేశారో వాళ్ళ పేర్లు చెప్తాం. వాళ్ళు వసూలు చేయలేదని వాళ్ళు మా దగ్గర తీసుకోలేని వాళ్ళు ప్రమాణాలు చేయాలి. కావల్లో ఎకరా లేఅవుట్ చేయాలంటే నీకు 5 లక్షలు కప్పం కట్టాలా? ఒక ఎకరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నీకు రిజిస్టర్ ఆఫీసులో కప్పం కట్టాలా? కావల్లో మొత్తం గాలి, నీరు, మట్టి, ధూళి అన్ని నువ్వు కబ్జా చేసి అన్నిటి మీద డబ్బులు వసూలు చేసావు. ఓహో, ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చా అని ఇక్కడ చూపించావు. అదేమంటే 4 మనుషులపై కూర్చోబెడతావు. మేము అడిగినోటికి ఏమి సమాధానాలు చెప్పకుండా క్రికెట్ బెట్టింగ్లు అంటారు, లారీ క్లీనర్లు అంటారు, టపాసులు కాల్చారు, ఈ బోగస్ మాటలు తప్పితే మీ బతుకులకి ఇంక 2వ మాటలు రానేరు. నేను ఏదైనా మాట్లాడితే ఎంతసేపు నీ క్లీనర్ అంటావు, టపాసులు అంటావు, బ్లాక్ టికెట్లు. బ్లాక్ టికెట్లు మీ నాయనకి అమ్మాను నేనా? మీ నాయనలు చెప్పారా మలిశెట్టి వెంకటేశ్వర గారు బ్లాక్ టికెట్లు కొన్నామని? అసలు ఇంకో గొప్ప విషయం చెప్తాను నేను. కావల్లో ఒక అభిమాన సంఘాలంటే ఒక హీరో అభిమానులుగా 30-35 సంవత్సరాల నుంచి అభిమానులుగా తిరుగుతున్నాం మేము థియేటర్ల కాడ. తమరు ఎమ్మెల్యే అయిన తర్వాత తమరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టారు, తమరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టించారు, తమరే మహేష్ బాబు ఫ్యాన్స్ పెట్టించారు. అన్ని ఫ్యాన్స్లకు గౌరవ అధ్యక్షులు మీరే. అంటే మీరు ఎంత బ్లాక్ టికెట్లు సొమ్ము అమ్ముకొని తిన్నారు? మీరే కదా. మీ దగ్గర ఒక రెడ్డి గారు ఉన్నాడు, ఆయన చిన్న ఆయన చేత మీరే కదా ఎన్ని చేయించింది? మీరే కదా టికెట్లు ఇప్పించిన జనాలకి, అసలు ఫ్యాన్స్ వాళ్ళకి ఇప్పకుండా. అంటే మీరెంత బ్లాక్ టికెట్లు అమ్ముకొని తిన్నట్టు? మీరు బ్లాక్ టికెట్లు అమ్ముకొని తినుంటే మేము బ్లాక్ టికెట్లు అమ్ముకున్నట్టే. మీరేందే మా గురించి మాట్లాడతారు? మమ్మల్ని గురించి చెప్పండి. మేము చెప్పాము ఇన్ని ఆరోపణలు మీ మీద, మా మీద చూపండి వ్యక్తిగత ఆరోపణలు ఏమంటే. అంత వ్యక్తిగతంగా పర్సనల్ విషయాలు, చదువుకోలేదు, 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు, ఈ భాష మాట్లాడేదే. దాన్ని స్ట్రైట్గా మాట్లాడదాం. మేము ఇది చేసామని చెప్పండి కావలపట్నం ప్రజలకి. మీరు చెప్పండి మేము ఇది చేసామని. ఎందుకు వెళ్ళిపోయాడు కాంట్రాక్టర్ని? ఇంటి ముందు రోడ్డు వేసే కాంట్రాక్టర్ ఎందుకు వెళ్ళిపోయాడు? బెంగళూరు చేస్తానని చెప్పావు కదా, మరి ఎందుకు వెళ్ళిపోయాడు ఆ కాంట్రాక్టరు? ఆ కాంట్రాక్టర్ ఏం కమిషన్ అడిగితే వెళ్ళిపోయాడు అతను? అమృత పథకం పూర్తి అయితే కావల్లో 80% తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తే 20% పూర్తి చేసి ఉంటే ఈరోజు కావలపట్ల దాహత్తికి ఇబ్బంది లేకుండా ఉండేది. దాన్ని పూర్తి చేయకుండా నీ అనుచరులు, నీ 100 మాత్రులు ట్రాక్టర్లు పెట్టి నీళ్లు తోలుకుంటా మున్సిపాలిటీని దోసుకుంటూ డబ్బు వసూలు చేసుకుంటున్నారు. 5 జిప్పులు తోలి 10 ట్రిప్పులు రాసుకుంటా. దాన్ని ఎందుకు వచ్చి క్లియర్ చేయకూడదు నువ్వు?
నీ ప్రభుత్వంలో కావలపట్నానికి ఎందుకు నీళ్ళు అందియకూడదు? అదొకటి. రెండోది, కావలపట్నంలో మురికి నీరంతా దాన్ని క్లియర్ చేసి చెరువు కుదిలితే రైతులు పొలాలకు పనికొస్తాయని చెప్పి ఈరోజు సాయిబాబా గుడి దగ్గర మందాడు చెరువు ప్లాంట్ పెడితే 80% ఆ ప్లాంట్ పూర్తి అయితే 20% పూర్తి కాలేదు. పులివెందుల కాంట్రాక్టర్ని నువ్వు డబ్బులు అడిగితే కదా కాంట్రాక్టర్ పారిపోయాడు, అలా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఎందుకు చేయలేదు? ఏం చేసావా నువ్వు? ఏ పథకం పూర్తి చేసావు చెప్పు నువ్వు? మీ నాయకుడు బటన్ నొక్కుతున్నాడు, అది ఎవరైనా నొక్కుతారు బటన్. మా నాయకుడు కూడా 1,00,000 పథకాలు ఇచ్చాడు. నువ్వు కావలపట్నానికి నేను తెచ్చానని చెప్పు, ఇదిగో ఇది తెచ్చాను నేను. ఒక ఆయన ఎవరు అడిగాడు, ఆయన పుట్టాయన వైకుంఠపురం ఆయన. మీరు ఏం చేశారయ్యా 15 ఏళ్ళ నుండి తెలుగుదేశం ప్రభుత్వం కావిళ్ళు అన్నారు. నువ్వు డ్రాయర్లు వేసుకునే టైంలో బా కావాలి 100 పాదకులు హాస్పిటల్ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వేణుగోపాల్ రెడ్డి. మెయిన్ రోడ్డు లైటింగ్ తెచ్చింది వేణుగోపాల్ తెలుగుదేశం ప్రభుత్వం. నీ వైకుంఠపురానికి రోడ్లు వేసిన తెలుగుదేశం ప్రభుత్వం. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తెచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం. స్టేడియానికి స్థల సేకరించిన తెలుగుదేశం ప్రభుత్వం. 2014 నుంచి 19 దాకా ఎన్నో స్కూల్స్, మోడల్ స్కూల్స్ కానివ్వండి, ఎన్నో స్కూల్స్, టిట్కో ఇల్లు, రోడ్లు, ఎస్సీ సప్లైను 100 కోట్లు తెచ్చేసేవారు నాయన. మీరేం చేశారు నాయన? నువ్వేదో చెప్తున్నావు తెలుగుదేశం ప్రభుత్వం పనే చేయదని. ఈ పని అంతా ఎవరు చేశారా? తెలుసుకోండి. మాట్లాడటం, ఒక వ్యక్తి మీద మాట్లాడటం మామూలుగా మాట్లాడండి. ఫ్లెక్స్లు అంటారు, ఎవరు డబ్బులు దండుకున్నారు? ఫ్లెక్స్లు ఎవరు? మీ అమ్మ నాయనలు, మీ తమ్ముళ్ళు ఇచ్చారు. మాకు సందాలు, మాకేమన్నా ఫ్లెక్స్లు దండుకుంటే మీరు గట్టిన ఎట్ట దండుకున్నారు? మీరా? మర్యాదగా మాట్లాడండి. లేస్తే నాలుగులకు వస్తామంట. కోడిపట్నం కూడా పోయలేరా మీరు? మమ్మల్ని నాలుగులకు వచ్చేది మీరా? ఒక కోడిపట్నం కూడా పోయలేరు మీరు. మీరే నాలుగులకు వచ్చేది. అవన్నీ మానండి. ఏం చేయాలో చేయండి, జనాలకు చేయండి. జనాల దగ్గర పోదాం. ఎవరేం చేశారు చెప్పుకుందాం, మీరేం చేశారు చెప్పుకుందాం, మనం ఏం చేసాం చెప్పుకుందాం. మా కావ్య కృష్ణారెడ్డి మచ్చలేని నాయకుడు నిర్భయంగా చెప్తున్నాడు, నేను చేస్తాను, నేను ఇందుకోసం వచ్చానని. ఎందుకు ఆయన మీద లేనిపోయిన దుష్ప్రచారాలు చేస్తారు? నిరూపించండి ఒకటన్నా. ఆయన రౌడీ అన్నారు, ఒక్కరు చెప్పండి ఆయన రౌడీజం చేసింది. టిప్పర్లు దొక్కేసినాయి అంట. ఏం చేశారు మీ ప్రభుత్వం? టిప్పర్లు దొక్కేసి కేసులు పెట్టకూడదు ఆయన మీద? టిప్పర్లు తొక్కింది 2019 నుంచి 24 దాకా ఆయన తోలాడు. మరి జనాలు దొక్కేసి ఏం అడక తింటున్నారు మీరు? మీదే ప్రభుత్వం. ఆరో పెట్టకూడదా? ఆరో చేయకూడదా ఆయన మీద ఈ ప్రచారం? ఎప్పుడు అభ్యర్థి అయ్యాడు? ఎన్ని గుర్తుకొచ్చినాయా? ఇవన్నీ పద్ధతి కాదు. మేము మాట్లాడండి. వ్యక్తిగతంగా మాట్లాడదాం అంటారా? మా నోటికి అద్దు ఆకుండా వ్యక్తిగతంగా మాట్లాడదాం అంటే మీరు ఎవరు పతిత్తులు కాదు, ఎవరు పెద్ద మనుషులు కాదు. మేము మాట్లాడదలిస్తే ఒంటి మీద గుడ్డలు ఊడిపోతాయి మీకు. ఆ రేంజ్లో మాట్లాడతాం. కానీ మా పార్టీ సంస్కృతి కాదు అది. మా నాయకులు నేర్పిన సిద్ధాంతాలు వేరు. వ్యక్తిగతంగా మాట్లాడు దయచేసి. అందరూ క్లీనర్ అన్నారు, మీరే నుంచి వచ్చారు. మాగుడు సుబ్రహ్మణ్య ట్యాంకర్ నీళ్ళు పట్టుకున్నాడు, డ్రైవర్ వేసుకుని. ఒక నాయకుడు నన్ను క్లీనర్ అన్నాడు. ఆయన నువ్వు సుబ్రహ్మణ్య ట్యాంకర్ నీళ్ళు పట్టుకున్నా, డ్రైవర్ వేసుకున్నాడు. అట్లా అందరికి అన్నీ ఉండవా? మనం ఎవరు రాయల్ ఫ్యామిలీలు పుట్టలేదు, మనం ఎవరు కోటీశ్వరులు కాదు, పుట్టుకతోటే ఏదో కష్టపడి. అట్లా అందరికి అన్నీ ఉండవా? మనం ఎవరు రాయల్ ఫ్యామిలీలు పుట్టలేదు, మనం ఎవరు కోటీశ్వరులు కాదు, పుట్టుకతోటే ఏదో కష్టపడి పని చేసుకుని పైకొచ్చి బతికిన వాళ్ళమే. అందరూ మీ ఎమ్మెల్యే కాడి నుంచి నా గురించి డ్రైవర్ వేసుకున్న మాట్లాడిన ఆయన దాకా అందరూ డ్రైవర్లు వేసుకుని పైకి వచ్చిన వాళ్ళమే. అది మర్చిపోబాకండి. మాట్లాడాలని చాలా మాట్లాడాల్సి వస్తుంది. అంటే పద్ధతిగా మాట్లాడండి. మేము ఆరోపించిన వాడికి సమాధానాలు చెప్పండి. అంతేగాని వ్యక్తిగత విషయాలు వాడిట్ట ఈడిట్ట వాడిట్ట ఇవన్నీ మాట్లాడబాకండి. 15 సంవత్సరాల నుంచి నా మీద పాడిందే పాడరా పాస్పల్ దాస్ అని మాట్లాడుతూనే ఉండాలి. మానుకోండి. మేము కూడా మాట్లాడతాం. పద్ధతి కాదు. అనవసరంగా దుష్ప్రచారాలు, కృష్ణారెడ్డి గారిని లేనిపోయిన బ్లేమ్ చేసేది, డైలీ సోషల్ మీడియాలో లేనిపోయిన వార్తలు మాట్లాడి మీరు మేరాయిట్లు ఎవరి మీద కూడా, అది కరెక్ట్ కాదు. రౌడీ అంటారు, అది అంటారు, దోసుకోవడానికి వచ్చారు. ఎక్కడ దోసుకున్నాడు చెప్పండి, ఎక్కడ రౌడీజం చేశాడు చెప్పండి. దమ్ము ఉంటే మీకు. ఇదిగో పలానా దగ్గర రౌడీజం చేశాడు ఆయన చెప్పండి, పలానా దగ్గర దోచుకోవడం చెప్పండి. ఇవన్నీ పద్ధతి కాదు. పద్ధతిగా మేము ఆరోపించిన వాడికి సమాధానాలు చెప్పండి. లేదు వ్యక్తిగత దోషం దిగదామంటారు, రెడీ మేము కూడా దానికి. అందరం కలిసి సామరస్యంగా ప్రశాంతంగా ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకుందాం. తీర్పు ప్రజలు ఇస్తారు. లేనిపోయిన టెన్షన్ క్రియేట్ చేయొద్దు దయచేసి. ఎవరు రౌడీలం కాదు, మేము ఎవరు రౌడీజాలు చేసిన వాళ్ళం కాదు. అటు మీ అందరికీ మనవి చేస్తున్నా, మా ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు, ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి, మా పార్లమెంట్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారిని కావలి నియోజకవర్గ ప్రజలు, విఘ్నేతుల ప్రజలు గమనించండి. ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడి వాళ్ళిద్దరిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం.